ఆర్సీబీ కప్పు గెలిచింది. ఈసాల కప్పు నందే అని దేశమంతా సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు. కానీ ఇప్పుడు విరాట్ కా సంతోషం కన్నా తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ చనిపోయిన తన ఫ్యాన్స్ మరణం విరాట్ కి 100 రెట్లు బాధ కలిగించిందంటూ దీనికంటే నేను కప్పు గెలవకపోవడమే మంచిదని మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు విరాట్ తన ఫ్యాన్స్ కోసం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు విరాట్ కోహ్లీ ఏం చేశారు? క్రికెట్ కింగ్ అయిన విరాట్ ని బయట కూడా కింగ్ అని ఎందుకంటున్నారో ఇప్పుడు చూద్దాం. విరాట్ కోహ్లీ తన అసాధారణ క్రికెట్ టాలెంట్ తో ప్రపంచానికి కింగ్ కోహ్లీగా పరిచయం చేసుకున్నారు. అయితే గ్రౌండ్ లో ఎప్పుడూ అగ్రెసివ్ గా కనపడే కోహ్లీ తన స్లెడ్జింగ్ తో ప్రత్యర్థి ప్లేయర్స్ ని రెచ్చగొడుతూ ఉండడం, కొన్ని సందర్భాల్లో ఆకతాయిగా ఉండడం చూసే వాళ్ళకి కోహ్లీ ఒక పొగరబోతులా కనపడతాడు. కానీ కోహ్లీ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే ఏ కల్మషం లేని చిన్న పిల్లాడిలా ఉంటాడు. అందుకే గ్రౌండ్ లో అందరికీ శత్రువులా పోట్లాడుకునే వాళ్ళు కూడా ఒక్కసారి ఆ బౌండరీ దాటగానే క్లోజ్ ఫ్రెండ్స్ గా మారిపోతారు. ఆ విషయాన్ని మనం ఎన్నోసార్లు టీవీల్లో చూసాం. అయితే ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వెళ్దాం. ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత కర్ణాటకలోని సిద్ధారామయ్య గారి ప్రభుత్వం ఆర్సీబీ మేనేజ్మెంట్ తో కలిసి బెంగళూరులో ఒక విక్టరీ పెరేడ్ ను ప్లాన్ చేసింది. ఈ పెరేడ్ ను బుధవారం ఉదయం 7:04 ఆర్సీబీ తమ ట్విట్టర్ హ్యాండిల్ లో అనౌన్స్ చేసింది. అయితే ఇలాంటి విక్టరీ పెరేడ్ ఉంటుందని చాలా మందికి తెలియదు. వాస్తవానికి ఆర్సీబీ మేనేజ్మెంట్ కర్ణాటక ప్రభుత్వంతో కలిసి ఈ పెరేడ్ ను ప్లాన్ చేస్తుందన్న విషయం ఐపీఎల్ మేనేజ్మెంట్ కి కూడా తెలియదంటున్నారు. బీసీసీఐకి కూడా తెలియదని చెప్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే బుధవారం ఆర్సీబీ ప్లేయర్స్ విధాన సౌధకు వస్తారు. విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ఓపెన్ టాప్ బస్ లో ఊరేగింపు చేస్తారు. సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు ప్లేయర్స్ ని సన్మానిస్తారని ప్లాన్. ఆ తర్వాత విరాట్ కోహ్లీ స్పీచ్ తో ఈవెంట్ ముగుస్తుంది. ప్లాన్ ప్రకారం ఆర్సీబీ టీం హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం ల్యాండ్ అయింది. వీరిని డీకే శివకుమార్ గారు రిసీవ్ చేసుకున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో విధాన సౌధకు చేరుకున్నారు. ప్రభుత్వం 35,000 మంది వస్తారని అనుకున్నా 2 నుంచి 3 లక్షల మంది వచ్చారు. ఓవర్ క్రౌడ్ అయిపోయింది. వీరిలో చిన్న పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. విధాన సౌధలో సిద్ధారామయ్య గారు ఆర్సీబీ ప్లేయర్స్ ని కలిశారు. సాయంత్రం 4 గంటలకు విక్టరీ ఊరేగింపు స్టార్ట్ కావాల్సిందే. కానీ మధ్యాహ్నం 3 గంటలకే చిన్నస్వామి స్టేడియం గేట్స్ వద్ద ప్రజలు కిక్కిరిసిపోయారు. స్టేడియం కెపాసిటీ 35,000 కాగా 2 నుంచి 3 లక్షల మంది వచ్చారు. ఒక ఫ్యాన్ ఇంకో ఫ్యాన్ మీద తొక్కుకుంటూ వెళ్లారు. ప్రజల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ గందరగోళంలో ఊపిరాడక తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. 33 మంది గాయపడ్డారు. ఈ స్టాంపేజ్ కారణంగా 4 గంటలకు స్టార్ట్ కావాల్సిన విక్టరీ పరేడ్ రద్దయింది. అయితే విక్టరీ పరేడ్ మాత్రమే రద్దయింది. కానీ చిన్నస్వామి స్టేడియంలో ప్లాన్ చేసిన సన్మానం జరిగింది. జీర్ణించుకోలేని విషయం ఏంటంటే స్టాంపేజ్ జరిగిన తర్వాత కూడా సెలబ్రేషన్స్ కొనసాగాయి. స్టేడియం లోపల డీకే శివకుమార్ గారు, ఇతర పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. విరాట్ కోహ్లీ స్పీచ్ ఇచ్చారు. అనుష్కతో సెల్ఫీలు దిగారు. రజత్ పాటిదార్ అయితే ప్రజలు చనిపోయిన తర్వాత కూడా రాత్రి 11 గంటల సమయంలో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. మిమ్మల్ని చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్ చనిపోతే ఇలాంటి సున్నితత్వం లేని పోస్ట్ పెట్టడం ఎంతవరకు సరైనదని రజత్ ని అందరూ ట్రోల్ చేస్తున్నారు. సరే, వీళ్లు ఫంక్షన్ కొనసాగించారు. కనీసం చనిపోయిన వారికి 2 నిమిషాల నిశ్శబ్దం పాటించారా? లేదు. కనీసం జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోండి చెప్పారా? లేదు. ఈ స్టాంపేజ్ విషయం విరాట్ కోహ్లీకి తెలిసిందా లేదా అనేది తెలియదు. ఒకవేళ తెలియకపోతే తెలిసి కూడా ఫంక్షన్ కొనసాగించారనుకుంటే ఎవరు ఏం చెప్పలేరు. కానీ ఎక్కడో ఏదో తప్పైపోయింది. 18 ఏళ్ల వరకు విరాట్ కోహ్లీ తన వయస్సు, అనుభవాన్ని ఈ టీం కోసం అర్పించారు. అయితే ఇంత పెద్ద ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ విరాట్ కోహ్లీ విజయాన్ని లాగేసుకున్నారా? ఆర్సీబీ గెలిచినా కూడా ఓడిపోయిందా? నిన్న రాత్రి విరాట్ కోహ్లీ ఎక్స్ట్రీమ్లీ షాక్డ్ అని ట్వీట్ పెట్టారు. అంతేకాదు చనిపోయిన తన ఫ్యాన్స్ కి ఆర్థిక సహాయం కూడా చేస్తారని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి ₹1,00,00,000 వరకు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. ఇది విరాట్ కోహ్లీ అంటే. కానీ బయట విరాట్ కోహ్లీ ఎలా ఉంటాడు అని ఎవరికీ తెలియదు. విరాట్ ఇప్పటి వరకు 2,000 మంది అనాథ పిల్లలకి స్పాన్సర్ గా ఉన్నారని ఎవరికీ తెలియదు. వారికి కావాల్సిన ప్రతి చిన్న వస్తువు కూడా విరుష్కా చారిటబుల్ ట్రస్ట్ నుంచే వెళ్తుందని మనలో చాలా మందికి తెలియదు. అలాగే విరాట్ తన సొంత డబ్బులతో ఇండియాలో ఉన్న పేద పిల్లల కలలు నెరవేర్చడానికి, స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయడానికి, విరాట్ స్కిల్ మీద ఉన్న పేద పిల్లలకి ఫ్రీగా స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసి ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాడు. కొత్తగా ఏ యంగ్స్టర్ క్రికెట్ లోకి వచ్చినా తన మోటివేషన్ తో ఎంకరేజ్ చేయడమే కాకుండా ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి తన మంచి మనసు చాటుకుంటాడు విరాట్. ఇంత మంచి మనసున్న విరాట్ తన ఫ్యాన్స్ ని మాత్రం ఎందుకు వదిలేస్తాడు? ఇక ఆర్సీబీ ఫ్యాన్ అయితే 18 ఏళ్లు ఆర్సీబీ టైటిల్ కోసం వెయిట్ చేశాం, ఆర్సీబీ కోసం కొన్ని ప్రాణాలు ఎవరేమో అన్నాడు. ఇదేం పిచ్చి? ఒక ప్రైవేట్ కార్పొరేట్ టీం కోసం ప్రాణాలు ఇవ్వడం ఏంటి? దీన్నే అల్ట్రా ఎక్స్ట్రీమ్ ఫ్యానిజం అంటారు. అల్ట్రా ఎక్స్ట్రీమ్ ఫ్యానిజం దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనంతగా ఉంది. ఆర్సీబీ ఫ్యాన్స్ లో చాలా మంది చాలా మెచ్యూరిటీతో ఉంటారు. 17 ఏళ్లు ట్రోఫీ గెలవని టీం ని అలాగే అంటిపెట్టుకుని ఉండడం అనేదే మెచ్యూరిటీ.
అయితే ఈ ఎక్స్ట్రీమ్ ఫ్యానిజం కారణంగా ఒకరిపై ఒకరు తొక్కుకున్నారు. విరాట్ కోహ్లీని చూడాలనుకున్నారు, కానీ ఒకరిని తొక్కి ఇంకొకరిని చంపేశారు. అల్లు అర్జున్ విషయంలో కూడా తొక్కిసలాట జరిగింది. అప్పుడు పోలీసులు తప్పు కాదన్నారు, ఇప్పుడు కూడా పోలీసుల తప్పు కాదనే అంటున్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ చేసే బాధ్యత ప్రభుత్వానిది, పోలీసులదే కదా. క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోతే చిన్నస్వామి స్టేడియంలో ఫంక్షన్ రద్దు చేసి ఉండాలి. పెరేడ్ ని రద్దు చేసినట్టు ఫంక్షన్ ని కూడా రద్దు చేసి ఉండాలి. మధ్యాహ్నం 3 గంటలకే ప్రజలు వెళ్లిపోండని చెప్పి ఫంక్షన్ రద్దు చేస్తామని ప్రకటించి ప్రజలంతా వెళ్లిపోయిన తర్వాత సన్మానం కొనసాగించి ఉండాలి. బెంగళూరులో 2011 సెన్సస్ ప్రకారం 6 కోట్ల జనాభా ఉంది. ఇప్పుడు సర్వే చేస్తే 10 కోట్ల జనాభా ఉంది. 10 కోట్లలో కేవలం 35,000 మంది ఎలా వస్తారనుకున్నారు? ముందుగా ఇలాంటి పెద్ద ఈవెంట్స్ మేనేజ్ చేయడానికి పోలీసులకి కొంత సమయం ఇవ్వాలి కదా. మంగళవారం రాత్రి వరకు పోలీసులు ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడంలో బిజీగా ఉన్నారు. రాత్రంతా సెలబ్రేషన్స్ జరిగాయి. మళ్ళీ మధ్యాహ్నం ఈవెంట్ ని ఇంత తక్కువ సమయంలో పోలీసులు ఎలా అరేంజ్ చేయగలరు? కనీసం ఒక్క రోజైనా సమయం ఇవ్వాలి కదా అని చాలా మంది అడుగుతున్నారు. బెంగళూరు పోలీసులు పెరేడ్ చేయలేమని స్పష్టంగా చెప్పేశారు. ఒకవేళ పెరేడ్ కూడా చేసుంటే ఇంకా ఎన్నో ప్రాణాలు పోయిండేవి. చాలా మంది ఏమని అడుగుతున్నారంటే, తెలంగాణలో స్టాంపేజ్ జరిగితే అల్లు అర్జున్ ని బలి చేశారు, అల్లు అర్జున్ తప్పని అరెస్ట్ చేశారు. ఇప్పుడు దమ్ముంటే డీకే శివకుమార్ గారిని, సిద్ధారామయ్య గారిని, విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయగలరా అని అడుగుతున్నారు. అల్లు అర్జున్ తప్పు చేసినప్పుడు జైల్లో వేశారు, కానీ అదే యాక్టర్ గద్దర్ అవార్డు ఎలా ఇచ్చారు? గద్దర్ అవార్డు ప్రకటించిన తర్వాత అల్లు అర్జున్ ను వ్యతిరేకించిన వారు కూడా అల్లు అర్జున్ పై రాజకీయం జరిగిందా అనే సందేహాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ తప్పు చేశాడని, స్మగ్లర్ పాత్ర పోషించాడని, ప్రజలకు ఏం సందేశం ఇచ్చారని ఈ సినిమాని చాలా మంది రాజకీయ నాయకులు ట్రోల్ చేశారు. కరెక్ట్ గానే ట్రోల్ చేశారు. అయితే అదే యాక్టర్ కి గద్దర్ అవార్డు ఎలా ప్రకటించారు? అవార్డు ఇస్తున్నారంటే స్మగ్లర్ క్యారెక్టర్ ని గుర్తిస్తున్నారా? ఎక్కడో ఏదో తప్పు జరిగిందని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహాకుంభకోణంలో కోట్లలో జనాల్ని కంట్రోల్ చేయకపోతే స్టాంపేజ్ జరిగిందని విమర్శించారు. కేవలం 2 లేదా 3 లక్షల క్రౌడ్ ను ఎలా కంట్రోల్ చేయలేకపోయారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మనలో చాలా మంది అల్లు అర్జున్ బయట స్టాంపేజ్ జరిగినా, ఫ్యాన్స్ చనిపోయినా, క్లైమాక్స్ వరకు సినిమా చూశారని ట్రోల్ చేశారు. మీడియా కోడే కూస్తున్నా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూశారని ట్రోల్ చేశారు. అలాగే ఆర్సీబీ క్రికెట్ ప్లేయర్స్ ని, కోహ్లీని కూడా ట్రోల్ చేయాలి కదా. ఒకరికొక న్యాయం, ఇంకోరికి ఇంకో న్యాయమా అని చాలా మంది అడుగుతున్నారు. సాయంత్రం 6:30 వరకు సెలబ్రేషన్స్ చేశారు, స్పీచెస్ ఇచ్చారు, రీల్స్ తీశారు, ఫ్లయింగ్ కిసెస్ కూడా ఇచ్చారు. బయట జనాలు చనిపోతుంటే లోపల ఇదంతా జరుగుతోంది. కొంతమంది డీకే శివకుమార్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. ఇంత జరిగినా డీకే శివకుమార్ గారు రాత్రి లేటు వరకు హాస్పిటల్స్ లో తిరిగి ప్రజల్ని పరామర్శించారని, చనిపోయిన వారిని దాచలేదని, పారదర్శకత తెచ్చారని, బాధ్యత వహించారని, సారీ చెప్పారని ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు. ఇంకొంతమంది ఈ ఫంక్షన్ లో రాజకీయ నాయకులు హాజరు కాకపోయి ఉంటే బ్లేమ్ మొత్తాన్ని విరాట్ కోహ్లీపై వేసి అల్లు అర్జున్ లాగా అరెస్ట్ చేసి ఉండేవారని అంటున్నారు. స్టాంపేజ్ విషయంలో పోలీసుల తప్పు ఎంతుందో, ప్రభుత్వం తప్పు ఎంతుందో, ఫ్యాన్స్ తప్పు కూడా అంతే ఉంది. ఎక్స్ట్రీమ్ ఆర్సీబీ ఫ్యాన్స్ కు విషయం చెప్పాలనుకుంటున్నా. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాకిస్తాన్ మిసైల్స్ ని లేపేసిన ఆకాష్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను ఎవరు తయారు చేశారో తెలుసా? ఆకాష్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన ప్రహ్లాద్ రామారావు గారు తయారు చేశారు. ఇప్పుడు ఆకాష్ ప్రపంచవ్యాప్తంగా హీరో అయింది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ వంటి వాళ్లు మ్యాచ్ లో ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఆకాష్ 100% కిల్ రేట్ తో ఒక్కో మిసైల్ ను లేపి అవతల పడేసింది. రామారావు గురించి ఎంతమందికి తెలుసు? ఎప్పుడైనా ఈయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారా? ఆర్సీబీ కప్పు తెచ్చిన వారిలో కన్నడిగులు ఎంతమంది ఉన్నారు? రజత్ పాటిదార్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ కి చెందినవారు. ఇతనికి బేసిక్ సెన్స్ లేదు. అంతా జరిగిన రాత్రి పోస్ట్ పెడుతున్నాడు. ఇక ఈ రజత్ లాంటి వాళ్ళ కోసం మీ విలువైన ప్రాణాలు కోల్పోతారా? ఆర్సీబీ టీమ్మేట్స్ మనుషులే, మీరు మనుషులే. మీకు వాళ్లకు మధ్య పెద్ద తేడా లేదు. వాళ్ల కోసం ప్రాణాలు కోల్పోవడం చాలా పెద్ద తప్పు. ఐపీఎల్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ, కార్పొరేట్ కంపెనీ ఆడే గేమ్. ఇది దేశం కోసం ఆడే పోటీ కాదు. చాలా స్పష్టంగా చెప్పాలంటే ఐపీఎల్ ని డబ్బు కోసమే ప్లేయర్స్ ఆడుతారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్లేయర్స్ కేవలం కమర్షియల్ పర్పస్ కోసమే ఈ గేమ్ ఆడతారు. ఆర్సీబీ టీం కి 17 ఏళ్ల వరకు ట్రోఫీ రాకపోయినా స్పాన్సర్షిప్ విషయంలో ఆర్సీబీ ఎప్పుడు టాప్ 3లోనే ఉంది. ఇక్కడ పొలిటీషియన్స్ కూడా పబ్లిసిటీ కోసం ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ ఫేమ్ తెస్తాయి, ఎన్నికల్లో దోహదపడతాయి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఎంట్రీ ఇచ్చి అకౌంటబిలిటీ అడిగితే ఎలా ఉంటుంది? 5 లక్షల పాకిస్తాన్ సైన్యాన్ని, న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఒక సైన్యంతో యుద్ధం చేస్తే ఇది చాలా చిన్న యుద్ధం అన్నారు. ఎన్ని రైఫిల్స్ కోల్పోయారు? పీఓకే తీసుకురాలేకపోయారా అని అడిగారు. కానీ 2 నుండి 3 లక్షల క్రౌడ్ ను మేనేజ్ చేయడం మీకు రాలేదు. 5 లక్షల ఆర్మీని ఓడించలేదా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఎంట్రీ ఇచ్చి అకౌంటబిలిటీ అడిగితే ఎలా ఉంటుంది? చిన్నస్వామి స్టేడియంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి.